హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాగృతి కిచెన్ రెసిపీస్. ఈరోజు నేను మటన్ తలకాయ కూర చేయబోతున్నాను అన్నమాట. ఇది తలకాయ చూసారు కదా, తలకాయ తెలిసే ఉంటుందండి అందరికీ, కొంతమంది తినరన్నమాట. చాలా టేస్టీ, చాలా బాగుంటుందండి. నేను ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి కాళ్ళు రెండు ఇస్తారండి. కొంతమంది పాయా చేసుకుంటారు కాళ్ళతోని. రెండు మిక్స్ చేసుకుని కూడా కర్రీ చేసుకోవచ్చు మనము. ఇది 1/2 కిలో తీసుకుని అనమాట తలకాయ కూర. అలాగే నేను మిక్సీ ఏవే పట్టారో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది పెద్ద మిక్సీ జార్ తీసుకోండి. అలాగే దీంట్లో మిక్సీ పట్టడానికి కొద్దిగా జీలకర్ర, ఇలాచి 3, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే ఇది వచ్చేసి స్టార్ది ఉంటుంది కదండి, స్టార్ది. ఇది వచ్చేసి బ్లాక్ ఇలాచి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నా దగ్గర వేసుకుంటున్నాను. మిరియాలు, అలాగే మరాఠీ మొగ్గ, అలాగే ఇది వచ్చేసి అది జాజికాయ అంటారు కదండి, అందులో ఇంత మాత్రం వేసుకోవాలి. చాలా పవర్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి నేను తాలింపులు వేసుకుంటాను, తేజ్పత్రి ఆకు. ఇది వచ్చేసి మనము కర్రీ థిక్నెస్ కోసం అనమాట జీడిపప్పు యూజ్ చేసుకుంటున్నాము. జాజికాయ అంటే ఇదండి, ఇలా ఉంటుంది. దీంట్లో నేను అంతే తీసుకున్నాను చూసారు కదా, ఇంతే తీసుకోవాలి. అది చాలా ఘాటుగా ఉంటుంది. ఈ 1/2 కిలోకి ఈ మోతాదు సరిపోద్ది అనమాట, కరెక్ట్ మెజర్మెంట్స్ ఇవి. ఈ మిక్సీలో వేసుకోండి. అలాగే ఉల్లిపాయ, టమాటా కూడా మిక్సీ చేసుకోవాలన్నమాట. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు పెద్ద సైజువి, ఇవి కూడా మనం మిక్సీలో వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసాక ఇవి కూడా వేసేసుకుంటున్నాను. ఇవి కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఎండు కొబ్బరి అండి, ఎండు కొబ్బరి కూడా కొద్దిగా నేను ఏ మెజర్మెంట్స్ వేసి చెప్తానో ఈ విధంగా చేసుకుంటే మీకు దానికి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మసాలాలు ఎక్కువైనా సరే ఘాట్ ఎక్కువై తినలేమన్నమాట. స్మెల్ వివిధ రకంగా వస్తుంది ఎక్కువైపోయి. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను కాబట్టి దీంట్లో వేయట్లేదు. ఒకవేళ మీరు వేసుకోలేకపోతే అల్లము వెల్లుల్లిపాయలు కూడా దీంట్లోనే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది మిక్సీ పట్టుకున్నాక ఇలా మెత్తగా రెడ్ కలర్లో వచ్చింది. కొంచెం టమాటాలు రెడ్గా ఉన్నాయి కాబట్టి టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుందండి. చాలామంది ఇష్టపడతారు కదా తలకాయ, అది స్మెల్ వస్తుందని. ఈ విధంగా వండుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను తాలింపులోకి ఏం చేయాలి పక్కన పెట్టేసుకుని తాలింపు ఏమేమి పెట్టాలో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. తాలింపు వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి, 2 పచ్చిమిరపకాయలు అంతేనండి. ఈ 2 నేను కుక్కర్లో చేసుకుంటున్నాను అనమాట. తలకాయ కూర ఇందులో అయితే మెత్తగా ఉడికి బాగుంటుంది అనమాట. కుక్కర్లో చేసుకుంటున్నాను. స్టవ్ ముట్టించేసుకుని స్టవ్ కూడా ముట్టించేసేసి అలాగే నేను ఆయిల్ కూడా పోసుకున్నాను అనమాట. ఆయిల్ ఇవ్వండి, కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. ఇది హీట్ అయ్యాక మనం పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేసుకోవాలి. సో ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది కదా. ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. మగ్గుతున్నాయి కదా, ఇలాంటప్పుడే మనం పచ్చిమిరపకాయలు కూడా 2. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను కదా ఇంట్లోనే, అది వేసుకుంటున్నాను నేను. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు లేకపోతే మిక్సీలోనే పట్టుకోండి. మీరు టమాటా అన్నీ వేసాం కదా, అందులోనే గ్రైండ్ చేసుకోండి మీరు. ఇది వేగుతుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని నేను గ్రైండ్ చేసుకున్నాను అనమాట. అందుకే కలర్ ఈ విధంగా ఉంది. ఇంకొంచెం వేసుకుందాం. వేసుకొని ఇది కూడా కొంచెం యాగనివ్వాలి దీంట్లో. ఇది కూడా కొంచెం వేగిపోయినాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా దీంట్లో మనం బాగా వేయించుకోవాలి. ఆయిల్ ఇలా ఉండాలండి. మన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా ఉండాలి. మనం మసాలా వేసాక మనకి ఆయిల్ ఏం కనబడదు అనమాట. అది బాగా వేగాక రెడ్ కలర్లోకి వచ్చాక మనకి ఆయిల్ మళ్ళీ పైకి తేలిద్ది అనమాట. అందుకని ఆయిల్ లేకుండా వేపితే ఏమి టేస్ట్ బాగోదు. అలాగే నాన్ వెజ్లకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అనమాట. గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసేసాను అన్నమాట మొత్తము. మనం అవన్నీ పచ్చివే కాబట్టి బాగా పచ్చి వాసన అంత పోయే వరకు వేయించుకోవాలండి. మళ్ళీ ఆయిల్ పైకి తేలే వరకు మనం వేయించుకోవాలి బాగా. ఎందుకంటే అన్నీ పచ్చివే వేసాం, మనం ఏమి వేయించుకోలేదన్నమాట. చాలామంది పక్కన మసాలా చూపించమని వేయించి మిక్సీ పట్టుకుంటారు, ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి నేను ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టి మీకు చూపిస్తున్నాను. బాగా వేగాలి. చూస్తారు కదా ఆయిల్ ఎంత వేసాను కానీ ఈ మొత్తం వేసాక ఏమీ కనబడట్లేదు. ఇప్పుడు వేగుతుంది కాబట్టి పైకి తేలుతుంది అనమాట కొంచెం.
ఇప్పుడు దీంట్లో ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. కూరకు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. చూసి వేసుకోండి. ఉప్పు, పసుపు, అలాగే దీంట్లోకి కారం అన్నమాట. మనం కారం వేయకుంటే అంత రెడ్గా వచ్చింది. ఇది కారం 2 స్పూన్. ఇది బాగా కారం అండి, మాదైతే కారం. మీరు చూసేసుకోండి. ఇది స్పైసీ అయితేనే, తలకాయ కూరకు స్పైసీ ఉంటేనే బాగుంటుంది. అలాగే జలుబు కూడా ఉంటుంది కదండి. జలుబు ఉన్నప్పుడు ఇది ఇంకా స్పైసీగా చేసుకొని మిరియాలు, లవంగాలు అవి ఎక్కువగా వేసుకొని ఇది బాగా సూప్లా చేసుకొని తింటూ ఉంటే మాత్రం జలుబు త్వరగా తగ్గిపోద్దండి. అలాగే బాలింతలు కూడా పెడతారండి. బాలింతలకు కూడా 3వ నెల నుండి ఇలా పెడితే పిల్లలకు కూడా మంచిదని ఈ తలకాయ కూర అనేది పెడతారనమాట. ఈ 3 మిక్స్ చేసుకొని బాగా వేగనివ్వాలండి. నూనె పైకి తేలే వరకు బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 10 నిమిషాలు మాత్రం టైం పడుతుంది అనమాట. ఇలా వేగుతుంది కదా, ఇలా పైకి బుడగల్లాగా వచ్చి మనకి తులుతుంది అనమాట. స్టవ్ మొత్తం ఆవకుండా ఇలా మూత పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు వేగిన మధ్యలో కలుపుకోండి, అడుగు పట్టేస్తుంది లేకపోతే. ఇప్పుడు వేగిపోయిందో చూసారు కదా, నేను మధ్యలో కలుపుకున్నానండి. మీరు కూడా కలుపుకోండి. మంచిగా మనకి మసాలా మొత్తం రెడ్ కలర్లోకి వచ్చి వేగిపోయింది. ఇప్పుడు ఒక చిటికా అండి, దీని టేస్ట్ కోసం ఒక 1/2 స్పూన్ అనమాట పంచదార వేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి పుదీనా అనమాట. ఇది కంపల్సరీ వేసుకుంటే ఆ స్మెల్ కూడా మనకి రాకుండా ఉంటుంది. ఇది కూడా తాలింపులో ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి మంచిగా. కలిపేసి ఇప్పుడు దీంట్లోకి మటన్ తలకాయ కూర వేసుకోవాలి. దీంట్లోనే పుదీనా వేసుకున్నా, అలాగే పంచదార కూడా కొంచెం వేసుకున్నా. అది మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే నేను టేస్ట్ కోసం చెప్తున్నాను కాబట్టి నేను ఈ విధంగా మా ఇంట్లో నేను చేసుకుంటాను కాబట్టి మీకు నేను చూపిస్తాను. అలాగే ఇది శుభ్రంగా కడుక్కున్నాను. 4 టైమ్స్ కడిగేసుకొని ఇది మనం దీంట్లో వేసుకుందాం. ఇలా చేత్తో వేసుకోండి, లేకపోతే కింద వాటర్ ఉంటుంది కదా, వాటర్ కూడా పడిపోద్ది. అందుకని ఇది ఈ విధంగా వేసుకోండి. ఇవి కాళ్ళండి, మేక కాళ్ళు ఉంటాయి కదా, ఇవి పాయ చేసుకుంటారు అన్నమాట. మొత్తం బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు ఈ మసాలా దానికి పట్టే వరకు మగ్గనిచ్చుకోవాలండి. మొత్తం కలిపేసుకొని ఇలా 10 నిమిషాలు దీంట్లోనే మగ్గనివ్వాలి. కుక్కర్ మూత పెట్టకండి, మామూలు మూత పెట్టుకోండి. ఉప్పు కారం కూడా మొత్తం దీనికి పట్టేలాగా మనం చూసుకోవాలి. ఇలా ఆయిల్లో మగ్గితే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మూత పెట్టుకుని మూత తీస్తాను, హై ఫ్లేమే పెట్టానండి. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. అలాగే మసాలా దీనికి పట్టుకోవాలన్నమాట. ఇలా మనం తాలింపులో వేయంగానే వాటర్ వేస్తామనుకో టేస్ట్ బాగోదన్నమాట. దీంట్లో మగ్గి ఒక 10 నిమిషాలు దీంట్లో వేయించుకొని అప్పుడు మనం వాటర్ పోసుకొని మూత పెట్టుకుంటే ఉడికి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఒక 5 నిమిషాలు దీంట్లోనే మగ్గనిద్దాం అన్నమాట. మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం అన్నమాట. మూత తీసుకుందాం. ఆయిల్ మొత్తం పైకి తెలియదు కదా, ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. మంచిగా మగ్గిందనమాట. చూసారా, బ్లాక్గా ఉందంటే కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేసింది. ఇంకా వాటర్ పోసుకోవాలి. ఈ మటను మునిగే వరకు పోసుకోవాలి. ఈ విధంగా మటన్ మునిగే వరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడే ఉప్పు కారం చూసుకోండి అన్నమాట. కారం కానీ ఉప్పు కానీ సరిపోతే ఇప్పుడు వేసుకోండి. మీకు నేను ఒక చిట్కా చెప్దాం అనుకుంటున్నామండి. ఇది కుక్కర్ విజిల్ సరిగ్గా రాదు కదా, ఇది లూజ్ అయిపోవడం వల్ల రాదండి బెల్టు, అదే దీనిది వాచరు. ఇదేం చేయాలంటే మనం కుక్కర్ తోమేటప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దీని నుండి తీసేసి ఫ్రిడ్జ్లో మనం ఎప్పుడు యూజ్ చేసుకుంటే అప్పటి వరకు తీసుకొని ఇలా పెట్టుకుంటే విజిల్ త్వరగా వస్తుంది. నాది అలాగే అయింది. మా అత్తయ్య గారు చెప్పాడు ఫ్రిడ్జ్లో పెట్టమని. నేను అలా పెట్టుకోవడం వల్ల ఇప్పుడు విజిల్స్ బాగా వస్తుంది అనమాట. మీకు నచ్చితే యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను మటన్ ములిగే వరకు వాటర్ పోసుకున్నాను అనమాట. డీప్ ఫ్రిడ్జ్ కింద ఉంటుంది కదా, దాని కింద పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు
ఒక 6 విజిల్స్ రావాలన్నమాట. విజిల్ పెట్టుకున్నాం, 6 విజిల్స్ రావాలి. విజిల్ వస్తుందండి. ఇప్పుడు ఆ వాచర్ మాత్రం బాగా పనిచేసిందండి నాకు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. మీరు కూడా ట్రై చేయండి. విజిల్స్ అయిపోయినాయండి. విజిల్స్ చూపించారు. 6 విజిల్స్ లాస్ట్ విజిల్ చూపిస్తున్నాను. స్టవ్ కట్టేసుకోవడం. ఇప్పుడు కుక్కర్ చల్లారిపోయింది. ఇప్పుడు మూత తీసేసుకుందాం. తీసాక ఈ విధంగా మనకి మెత్తగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, ఇది మంచిగా ఉడికిపోయిందండి. ఈ గ్రేవీ అనేది కొంచెం మనం ఇప్పుడు గరం మసాలా కొత్తిమీర వేసుకోవాలి కదా. ఇది థిక్నెస్ అయిపోద్దండి చల్లారిపోయేటప్పటికి. ఈ విధంగా గ్రేవీ ఉంటే మనకి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది అన్నమాట. చల్లారే కొద్దీ ఇది థిక్నెస్గా అయిపోద్ది అన్నమాట గ్రేవీ. చూడండి, ఈ కూర వచ్చేసి ముదురుగా ఉంటుంది. మటన్ తలకాయ ముదురుగా ఉంటే ఇంకొక విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. స్మూత్గా ఉడికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇంట్లోనే తయారు చేసుకుని గరం మసాలా పౌడర్ దీంట్లో వేసుకుంటున్నాను. మీకు అది లేకపోతే మటన్ మసాలా దీంట్లో వేసుకోండి. మీరు గమనించినట్లయితే నేను ధనియాలు వేసుకోలేదండి. నేను ఇంట్లో తయారు చేసుకున్నాను కదా, ధనియాల పొడి అలాగే చెక్క లవంగా అవన్నీ అనమాట గ్రైండ్ చేసుకుని ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. తగినంత కొత్తిమీర వేసుకుందాం. గరం మసాలా పౌడర్ వేసుకున్నాక కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనం ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం అన్నమాట. చూసారు కదా, థిక్నెస్గా వచ్చేసింది. సో ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మటన్ తలకాయ కూర. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నచ్చిన వాళ్ళు కూడా తింటారన్నమాట ఈ విధంగా వండుకుంటే. ఇది గ్రేవీ వచ్చేసి చూడండి థిక్గా అయిపోయింది. ప్లేట్లో వేసేసరికి, గిన్నెలో వేసేసరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. నేనైతే ఈ విధంగా వండుకుంటాను. మీరు ఎలా వండుకుంటారు నాకు కామెంట్ రూపంలో పెట్టండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.